పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరిఖని పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లాల ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం హాజరై మోడీ ప్రభుత్వం అత్యంత నివాంక సంఘాల కార్మిక చట్టాలను కాలరాస్తుందని, నిరంకుశంగా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన లేబర్ కోడ్లను బలవంతంగా అమలు చేసేందుకు సిద్ధమవుతుందని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును అందులో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సొమ్మును ప్రైవేటు వారిపై ఉపయోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, సంక్షేమ బోర్డును ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా పేరు కె సూర్యం, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సెప్టెంబర్ 22, 2022 దేశవ్యాప్తంగా కార్మిక వర్గపు యొక్క కోట్లను లేబర్ కోడ్లను ఆమోదించిన రోజు. అదొక ప్రమాదకరమైన రోజు. కనుక కార్మిక నాడు సెప్టెంబర్ 23 నాడు నిరసన దినంగా పాటించాలని ఒక బ్లాక్ డేగా పిలిపించారు. మోడీ ప్రభుత్వం అండగోరిగా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్లో 23 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఇది కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరం. అందులో భాగంగానే భవన నిర్మాణ రంగ కార్మికుల స్కీములన్నీ కూడా ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టడం వరకు కుట్రలకు పూనుకుంది ప్రభుత్వం. ఒకనాడు బ్యాంకులన్నీ విలీనం చేసి ఒక బ్యాంకుగా మార్చేసి కోట్ల కార్పొరేట్ కట్టబెట్టింది. వాళ్ళకు రాయితీలు ఇచ్చి వాళ్ళ పన్నులు మాఫీ చేసింది. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి వస్తున్న స్కీములన్నీ కూడా ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలి, అంటే కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలన్న ఉత్తర్వు ఈనాడు ప్రభుత్వం దిగింది. దానికి వ్యతిరేకంగా 23వ తారీఖు నాడు రాష్ట్ర కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ కంగుటూరు రంజాయ భవన్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఉపయోగించాలని పిలిపించారు. అదేవిధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 23వ తారీఖు నాడు హైదరాబాద్ సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని తొలగించడానికి ఇచ్చారు. ఆయా జిల్లాల్లో ఈ లేబర్ కోడ్ల తక్కువ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక్క శ్రీనివాస్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్, జాడి దేవిరాజ్, జిందం రాంప్రసాద్, ఆడపు శంకర్, మార్తరాములు, ఇనగాల రాజేశ్వర్, కలవల రాయమల్లు, భీమయ్య, తూళ్ల శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, గుమ్మడి వెంకన్న, కమలాకర్, లింగయ్య, సదానందం, లక్ష్మణ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖు నాడు బ్లాక్ డేను